Hello guys, welcome back to my channel Plus Sports. Guys, PKL Season 11 తెలుగు టైటన్ టాప్ 3 రైడర్స్ విజయ్ మాలిక్, పవన్ షెరావత్ అండ్ ఆశిష్ నర్వాల్. వీళ్ళ ముగ్గురులో సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్ని రిటైన్ అండ్ రిలీజ్ చేసుకునే ఛాయిస్ ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ టాప్ 3 రైడర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఏ ప్లేయర్స్ రిటైన్ కావడానికి ఛాయిస్ ఉందో చూద్దాం. తెలుగు టైటన్స్ నుంచి టాప్ రైడర్ అయిన విజయ్ మాలిక్ సీజన్ 11లో 10 మ్యాచెస్లో పర్ఫామ్ చేశాడు. అందులో 2 సూపర్ రైడ్స్ అలాగే 7 సూపర్ 10 చేసి టోటల్గా 22 మ్యాచెస్కి 172 రేట్ పాయింట్ చేశాడు. టాప్ 2 రైడర్ పవన్ షెరావత్ తను పర్ఫామ్ చేసిన 13 మ్యాచెస్లో 5 సూపర్ రైడ్స్ అండ్ 8 సూపర్ 10 చేసి టోటల్గా 13 మ్యాచెస్కి 129 రేట్ పాయింట్ చేశాడు. అలాగే టాప్ 3 రైడర్ ఆశిష్ నర్వాల్ తను పర్ఫామ్ చేసిన 22 మ్యాచెస్లో 5 సూపర్ రైడ్స్ అలాగే 2 సూపర్ 10 చేసి టోటల్గా 120 రేట్ పాయింట్ చేశారు. ఇది గాయ్స్ ఈ టాప్ 3 రైడర్స్ పర్ఫార్మెన్స్ ఇన్ PKL సీజన్ 11. అయితే రాబోయే PKL సీజన్ 12 కోసం ఈ 3 ప్లేయర్స్ నుంచి ఎవరు రిటైన్ అండ్ ఎవరు రిలీజ్ అవుతారో ఇప్పుడు చూద్దాం. రిటైన్ కావడానికి ఛాయిస్ ఉన్న ప్లేయర్స్ విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్. అది ఎలా అంటే యాజ్ పర్ఫార్మెన్స్ వైజ్ విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ ఇచ్చి పడేశారు. విజయ్ మాలిక్ అయితే ప్లేయర్ యాజ్ ఏ కెప్టెన్ 2 విధాలుగా రిటైన్ అయితే సూపర్గా లీడ్ చేశాడు. తన ఎక్స్పీరియన్స్ అండ్ తన మైండ్ సెట్తో ఎప్పుడు ఎలా ఆడాలని తనకి బాగా తెలుసు. మెయిన్గా పవన్కి ఇంజూరీ అయినప్పటి నుంచి సూపర్గా పర్ఫామ్ చేశాడు. రేటింగ్ నుంచి ఎక్కడ తగ్గకుండా యాజ్ టీమ్స్కి చుక్కలు చూపిస్తూ చాలా సింపుల్గా పాయింట్స్ రాబట్టాడు. అలాగే కెప్టెన్సీలో కూడా చాలా బాగా టీంని లీడ్ చేశాడు. అలాగే మెయిన్గా సీజన్ 11 యాక్షన్లో తనని 20 lakhsకి బై చేశారు. బోత్ పర్ఫార్మెన్స్ వైజ్ వర్స్ వైజ్ చూస్తే తెలుగు టైటన్స్ విజయ్ మాలిక్ని పక్కా రిటర్న్ చేసుకునే ఛాయిసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తెలుగు టైటన్స్కి ఆపద్బాంధవుడు ఆశిష్ నర్వాల్ని కూడా తెలుగు టైటన్స్ రిటర్న్ చేసుకునే ఛాయిసెస్ 100% ఉన్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ప్రతి మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేశాడు. మెయిన్గా డూఆర్డైలో మాత్రం పక్కాగా పాయింట్ తీసుకొస్తూ డూఆర్డై స్పెషలిస్ట్గా నిలిచాడు. అలాగే టాప్ రైడర్స్ లైక్ విజయ్ మాలిక్ అండ్ పవన్ షెరావత్కి ఫుల్ సపోర్ట్గా ఉంది. అలాగే మెయిన్గా సీజన్ 11లో కేవలం 13 lakhsకే తెలుగు టైటన్స్ బై చేసింది. పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. అలాగే పర్ఫార్మెన్స్ కూడా తక్కువగానే ఉంది. సో ఆశిష్ నర్వాల్ కూడా సీజన్ 12 కోసం పక్క రిటైన్ అయ్యే ప్లేయర్ అని చెప్పొచ్చు తెలుగు టైటన్స్కి అయితే. అలాగే ద ఐ ఫ్లయర్ పవన్ షెరావత్ విషయానికి వస్తే PKL సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ అయితే పక్కాగా పవన్ షెరావత్ని అయితే రిలీజ్ చేస్తుంది. అది ఎలా అంటే సీజన్ 11లో భారీ అమౌంట్ 1.72 CR పెట్టి బై చేశారు. కాబట్టి తననైతే సీజన్ 12 యాక్షన్లోకి రిలీజ్ చేస్తారు. సీజన్ 11లో బై చేసిన ఆ పర్సు అమౌంట్ కన్నా వేరే టీమ్స్ తక్కువ పర్సుకి బై చేస్తే పక్కాగా తనపై FBM యూజ్ చేసి మళ్ళీ టీంలోకి తెస్తారనిపిస్తుంది. కానీ ఎక్కడో వదిలేసే ఛాయిసెస్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సీజన్ 11లో ఇంజరీ వల్ల ఏకంగా 9 మ్యాచెస్ ఆడలేకపోయాడు. ఒకవేళ మళ్ళీ అదే రిపీట్ అయితే టీంపై చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు FBM యూజ్ చేయాలా లేదా అని. ఒకవేళ 1 CR కన్నా తక్కువ పర్సుకి వస్తే మాత్రం పక్కాగా టీంలోకి తెస్తారు. దీంతో మన పవన్ మన టీంలోనే ఉంటాడు. సీజన్ 11లో తనకి ఇంజూరీ అయినా కూడా తను పర్ఫామ్ చేసిన 13 మ్యాచెస్లో 129 రేట్ పాయింట్ చేశాడు. అంటే యావరేజ్గా ప్రతి మ్యాచ్లో 10 రేట్ పాయింట్స్ అయితే చేశాడు. ఒకవేళ ఇంజూరీ కాకుండా ఉంటే మాత్రం ఆ రేట్ పాయింట్స్ ఎక్కడికో వెళ్తుండే. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే సూపర్, కానీ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావడం వల్ల రిలీజ్ చేస్తారు సీజన్ 12 కోసం. ఇది గాయ్స్ తెలుగు టైటన్స్ టాప్ 3 రైడర్ రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.